ఒకప్పుడు ప్రాచీన రాజ్యం ఆర్యాలో ఒక రాజు ధైర్యంగా ఒక భయంకరమైన డ్రాగన్ను ఎదుర్కోవడానికి అతనితో పాటు అతని సైన్యాన్ని తీసుకుని వెళ్తాడు. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఆ డ్రాగన్కి బదులు అక్కడ తన సంతానమైన ఒక 3 గుడ్లను చూసి వాటిని వెంటనే హతమారుస్తాడు. అదే సమయానికి వచ్చిన డ్రాగన్ కోపంతో అక్కడ ఉన్న సైన్యాన్ని అంతా చంపు. అక్కడి నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత ఎలోడి అనే తెలివైన యువతని మరియు ఆమె పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం కలుస్తాం. ఎలోడి అక్కడ యువరాణి, వాళ్ళ తండ్రి పైగా తల్లి అక్కడ రాజు రాణి. అలా మన హీరోయిన్ అయిన ఎలోడి, తన యొక్క చెల్లి, వారి కుటుంబం పేదరికంలో బతుకుతుంది. ఆ రాజ్యం కూడా ఎంతో పేదరికంలో ఉంటుంది. అలాంటి సమయంలో ఆర్య రాజ్యం నుంచి ఒక పెళ్లి సంబంధం ఎలోడికి వస్తుంది. ఆర్య రాజు అయిన వారి కుమారుణ్ణి పెళ్లి చేసుకోమని ఆ సంబంధం వచ్చినప్పుడు ఎలోడి ముందు ఆ సంబంధాన్ని వద్దనుకుంటుంది. కానీ తన రాజ్య పరిస్థితిని, వారి తల్లిదండ్రుల బాధను చూసి ఆ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. వారి కుటుంబం ఆ వివాహం కొరకు ఆ రాజ్యానికి బయలుదేరినప్పుడు ఆ రాజ్యం యొక్క కట్టడలను, అక్కడ ఉన్న వసతులను అన్నిటినీ చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. వాళ్ళకి ఆ రాజ్యం ఎంతగానో నచ్చుతుంది. ఎలోడి కూడా తను వివాహం చేసుకోబోతున్న ఆ రాజును కలిసి మాట్లాడుతుంది. ఇద్దరు మనసులు ఏకీభవిస్తాయి. అయితే వారిద్దరు వివాహం చేసుకోవడాన్ని నిర్ణయించుకుంటారు. అయితే అప్పుడు ఎలోడికి తెలియదు ఆ వివాహం వెనుక ఎంత కుట్ర దాగి ఉంది అని. అయితే ఆ వివాహం జరుగుతుంది. జరిగిన అనంతరం ఆర్యరాజ్యం ఆచారం ప్రకారం అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఒక గుహకి వెళ్ళి బంధువులందరితో అక్కడ పూజ జరిగించాలని చెప్పి అక్కడికి ఎలోడిని, పెళ్లి కొడుకుని, వారి బంధువులందరూ వెళ్తారు. అక్కడ పూజలో ఎలోడి చేతిని అలాగే వివాహం చేసుకున్న రాజు చేతిని కట్ చేసి ఇద్దరు చేతులు కలుపుతారు, ఆ రక్తం కలిసేలాగా. దాని తర్వాత ఎలోడి అక్కడి నుంచి తిరిగి వెళ్దాం అనుకుంటారు. అదే టైంకి రాజు, నువ్వు ఎంత దూరం నడిచి వచ్చావు కదా, నేను ఇక్కడి నుంచి కింద వరకు ఎత్తుకుని తీసుకెళ్తానని అంటాడు. ఎలోడి అందుకు అంగీకరిస్తుంది. రాజు అక్కడి నుంచి ఎత్తుకుని తీసుకెళ్తూ అక్కడ ఉన్న వంతెన దాటుతున్నప్పుడు ఆమెను అక్కడ కింద ఉన్న గుహలోకి విసిరేస్తాడు. కింద గుహలో పడిపోయిన ఎలోడికి స్పృహ కోల్పోతుంది. చాలాసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే పైన వంతెన చాలా దూరంగా కనిపిస్తుంది. బాగా కిందకి పడడం వల్ల చాలా దెబ్బలు తగులుతాయి. కాకపోతే చాలా ఓడలు అడ్డు ఉండడం వల్ల గుహలో చాలా వరకు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. అయితే ఆ గుహ చుట్టూరు మొత్తం చూస్తే ఒక రంధ్రం నుంచి కొన్ని నిప్పురవ్వలు వస్తూ ఉంటాయి. ఆ నిప్పురవ్వలు ఏంటని చూస్తే అటువైపుగా ఒక డ్రాగన్ నిద్రపోతూ ఉంటుంది. అది చూసి ఎలోడి చాలా భయపడుతుంది. అలా నెమ్మదికి వెళ్ళిపోతుండగా డ్రాగన్ నిద్ర లేచి ఎలా ఉంటుంది, లేచావా, ఇంకా రాలేదేంటి అనుకున్నా, త్వరగా వచ్చి నాకు ఆహారం అయిపో అని అంటుంది. వెంటనే నీవెవరని అడుగుతుంది. అదంతా నీకు అనవసరం, నీ పని నువ్వు చెయ్యి అని చెప్పి ఆ డ్రాగన్ అని ఎలోడి ఉన్న వైపు నిప్పులు కక్కబోతుంది. వెంటనే ఎలోడి ఎదురుకున్న గుహలోకి పరిగెడుతుంది. వెనకనే ఆ నిప్పు జ్వాలలు వెంబడిస్తూ ఉంటాయి. ఎలోడి వెంటనే పక్కన ఉన్న గుహలోకి వెళ్ళిపోవడంతో వాటి నుంచి తప్పించుకుంటుంది. అప్పటికే తన డ్రెస్ చాలా వరకు చిరిగిపోయి ఉంటుంది. ఆ పైన డ్రెస్ తీసేసి మిగిలిన డ్రెస్తో అక్కడి నుంచి వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళాక వేరే గుహ నుంచి మరొక వైపు నుంచి డ్రాగన్ ఇంకొకసారి నిప్పులు కక్కుతుంది. అది తప్పించుకోబోయి ఎలోడి వేరే సైడ్కి దూకడంతో చేయి నిప్పడుతుంది. అదే టైంకి ఆ నిప్పులలో తన కాలు అంటుకుంటుంది. వెంటనే మంట నరుపుకొని ఆ కాలుకి తన గౌనును చింపి ఆ కాలుకి కట్టుకుంటుంది. అక్కడి నుంచి కుంటుకుంటూ వెళ్తే ఒక గుహలో గోడ మీద కొన్ని పేర్లు రాసి ఉంటాయి. ఆ పేర్లు కొందరు అమ్మాయి పేర్లు. అప్పటికి తను అర్థమవుతుంది, ఇప్పటికే నాకన్నా ముందు చాలామంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి చనిపోయారు. అక్కడే పడుకోవడానికి అన్నిటికీ కొన్ని బట్టలు సిద్ధపరిచి ఉంటాయి. అక్కడ గోడ మీద కొన్ని సంకేతాలు ఉంటాయి, బయటికి వెళ్ళటానికి మార్గం అని చెప్పి. అయితే ఎలోడి ఆ రాత్రికి అక్కడే పడుకుందామని అనుకుని పడుకుంటుంది. ఉదయానికి తిరిగి లేచి చూస్తే తన దెబ్బల దగ్గర కొన్ని నత్తలు పాకుతూ ఉంటాయి, మెరుస్తున్న నత్తలు పాకుతూ ఉంటాయి. అదే తను వెంటనే భయపడి వాటిని తీసి చూస్తే ఆ దెబ్బ మొత్తం మానిపోయి ఉంటుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఇవి ఆ రక్తాన్ని పీల్చేసి ఆ దెబ్బను మాయం చేస్తున్నాయని చెప్పి. అయితే ఎలోడికి వెలుగుకి ఏమీ లేక వాటన్నిటిని తన గౌన్ చింపి ఒక సంచిలా కట్టుకుని వాటిని అందులో పడవేసుకుంటుంది. అయితే అక్కడి నుంచి ఆ సంకేతాలను చూసుకుంటూ ఎలోడి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఒక్కొక్క సంకేతం ఒక్కొక్క వైపు చూపిస్తూ ఉంటుంది. అటువైపుకి వెళ్తుంటే ఒక సంకేతం పైకి వెళ్ళమని చూపిస్తే అక్కడ రంధ్రంలోంచి పైకి చూస్తుంది. ఆ రంధ్రం మొత్తం గాజు పెంకుల్లాగా సూదులుగా ఉండి గుచ్చుకునే విధంగా ఇరుకిరుగ్గా ఉంటుంది. అయితే ఇంకా దారి అటువైపే తప్పదు వెళ్ళదనుకుని తన దగ్గర ఉన్న లింకులతో ఒక్కొక్కటి పట్టుకుంటూ ఆ పైకి ఎక్కసాగుతూ ఉంటుంది. అలా సగం దూరం వెళ్ళేసరికి ఈలోపు డ్రాగన్ కిందకి వస్తుంది. పైకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి తన నిప్పు జ్వాలను పైకి కుమ్మరిస్తుంది.
ఈలోపు వెంటనే ఎలోడి మరింత స్పీడ్గా పైకెక్కుతూ వెంటనే పైకి చేరుకుంటుంది. తన పైకి చేరుకోగానే ఆ నిప్పు జ్వాలలు వచ్చి పైన పడతాయి. ఎలోడి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక వైపు నుంచి గాలి విపరీతంగా వస్తుంది. తను బయటకు వచ్చేసాను అనుకుని ఎంతో సంతోషపడి ఆ కొండ చివరికి వెళ్ళి చూస్తే అది ఒక కొండ అంచున చివర ఉంటుంది. కిందకి చాలా దూరంకి కింద నేల ఉంటుంది. అటు ఎటు దారి ఉండదు. అదే టైంకి ఆ డ్రాగన్ అటువైపు కొండకు అటువైపు నుంచి ఎలోడి ఎదురుగుండా వచ్చి చేతితో పట్టుకుని లాగబోతుంది. వెంటనే ఎలోడి వెనక్కి పారిపోతుంది. తన చేతికి ఆ డ్రాగన్ చేతికి అంకనంతా వెనక్కి ఎలోడి పారిపోతుంది. ఇంక చివర గోడ తప్ప ఏమీ ఉండదు. అయితే ఆ డ్రాగన్ చూసి నవ్వుకుని, నువ్వు ఎక్కడ ఉన్నా చచ్చిపోతావు, కిందకి వచ్చినా చచ్చిపోతావు, నువ్వేం నిర్ణయించుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలోడి గోడ గుద్దుకున్నప్పుడు ఆ పక్కకి తిరిగి చూస్తే ఒక అమ్మాయి శవం ఎముకలతో ఉంటుంది. అక్కడ గోడ మీద ఇలా రాసి ఉంటుంది, నో ఎగ్జిట్ అని చెప్పి రాసి ఉంటుంది. ఎలోడికి ఇంకేం చేయాలో అర్థం కాదు. అదే టైంకి కొండ మీద నుంచి కింద చూస్తే ఒక 3 గుర్రాలు ఆ గుహ ఎంట్రన్స్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎవరో లోపలికి వస్తున్నారని తెలుసుకుని ఎలోడి మరలా అక్కడికి వెళ్దామని నిర్ణయించుకుంటుంది. అయితే ఇంతకీ ఆ లోపలికి వచ్చింది ఎవరో కాదు, ఎలోడి వాళ్ళ తండ్రి ఒక 4 సైనికులను వేసుకుని ఆ గుహలోనికి వెళ్తాడు తన కూతుర్ని కాపాడదామని చెప్పి. ఆ లోపలికి వెళ్ళి ఎలోడి ఎలోడి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పటికి ఎలోడి చాలా దూరంగా ఉంటుంది, తనకి వినబడదు. అయితే ఎలోడి మరలా తిరిగి కిందకి వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు ఈలోపు డ్రాగన్ నిప్పులు సడన్గా వచ్చి వేరే వైపు నుంచి నిప్పులు కక్కడంతో ఎలోడి ఆ గాజు పెంకులు దారి వైపు కింద పడిపోతుంది. కింద నీరు ఉండడం వల్ల నీటిలో పడుతుంది, అందువల్ల ఏమీ కాదు. అయితే ఈలోపు డ్రాగన్ మరొక వైపు నుంచి వచ్చి ఆ నిప్పులు కక్కడంతో అక్కడి నుంచి ఎలోడి తప్పించుకొని ఒక దిక్కున దాక్కుంటుంది. అదే టైంకి వాళ్ళ నాన్న పిలుస్తున్న పిలుపులు వినిపిస్తాయి ఎలోడికి. వెంటనే డ్రాగన్ ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఉన్న 4 సైనికుల్ని చంపేస్తుంది. వాళ్ళ నాన్నకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ డ్రాగన్ వచ్చి ముందు నుంచి ఉంటుంది. అప్పుడు ఆ డ్రాగన్ ఎలా ఉంటుంది, నేను అంత సులువుగా ఎవరు కాపాడలేరు ఇక్కడి నుంచి అని చెప్పి అక్కడే మాట్లాడుతూ ఎలోడి వాళ్ళ నాన్నని ఆ డ్రాగన్ చంపేస్తుంది. వాళ్ళ నాన్నని చంపేస్తున్న సమయంలో ఎలోడి ఎంతో బాధపడినా కానీ వాళ్ళ నాన్న చనిపోతూ అక్కడి నుంచి తప్పించుకోమని అంటాడు. ఆ మాటలు విని వెంటనే వాళ్ళు వచ్చిన మార్గంలో ఒక తాడు వేలాడుతూ ఉంటే ఆ తాడును పట్టుకుని ఎలోడి పైకి వెళ్ళిపోయి గుహ నుంచి బయటపడుతుంది. వెంటనే అక్కడ ఆ గుర్రం తీసుకుని బయలుదేరుతుంది. ఈ లోపు డ్రాగన్ బయటకు వచ్చిన శబ్దం వినపడగానే ఆ గుర్రాన్ని వదిలేసి ఒక రాయి కింద దాక్కుంటుంది. ఆ డ్రాగన్ వచ్చి ఆ గుర్రాన్ని తగలబెట్టేస్తుంది. అక్కడి నుంచి పారిపోతున్న ఎలోడికి మరొక విషయం తెలుస్తుంది. తనతో పాటు తన తర్వాత తన చెల్లిని కూడా బలి ఇచ్చడానికి అందులో పడవేశారని చెప్పి తన చెల్లిని కాపాడటానికి మరలా తిరిగి ఆ గుహలోనికి వెళ్తుంది. ఆ గుహలోనికి వెళ్ళి తిరిగి వాళ్ళ చెల్లిని కాపాడి ఆ డ్రాగన్తో యుద్ధం చేస్తుంది. ఎన్నో గాయాలకు గురి అయిన తర్వాత ఎలోడికి ముఖాముఖిగా డ్రాగన్తో మాట్లాడుతుంది, కానీ ఎంత చెప్పినా మాట వినదు. అసలు ఎలోడి ఏం చెప్తుందంటే, నీవు తప్పుడు అమ్మాయిల్ని బలి తీసుకుంటున్నావు, లేదు నువ్వు ఆ కుటుంబ రక్తానివే, నేను వాసన చూశాను అని అంటుంది. లేదు వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారని ఎలోడి ఎంత చెప్పినా అది నమ్మదు. అసలు కుటుంబ అమ్మాయిల్ని ఎందుకు డ్రాగన్ చంపుతుందంటే, పూర్వకాలంలో ఆ రాజు ఆ డ్రాగన్ యొక్క గుడ్లను చంపినప్పుడు ఒక ఒప్పందం ఏర్పడుతుంది. అదే ఆ రాజు కుటుంబానికి సంబంధించిన తొలి ఆడపడుచుల్ని ఆ డ్రాగన్కి బలి ఇవ్వాల్సిందిగా ఒప్పందం జరుగుతుంది. అందుకే ఆ రాజు కుటుంబీకులు వివాహం జరిగించి వారి రక్తం కలిసేలాగా వారిని అమ్మాయిల్ని మోసం చేసి ఆ గుహలో అమ్మాయిల్ని పడుస్తున్నారు. అది డ్రాగన్కి తెలీదు. అది ఎంత చెప్పినా ఆ డ్రాగన్ వినదు. అయితే ఎలోడి తెలివిగా ఒక జారుడు బలలా ఉన్న దాని ముందు నుంచుని ఆ డ్రాగన్ను, సరే నన్ను చంపేసుకోండి. అదే టైంలో ఆ డ్రాగన్ ఊపిరి పీల్చుకొని ఆ జ్వాలలను వదిలినప్పుడు ఎలోడి పక్కకు తప్పుకుంటుంది. ఆ జారుడు బలలో ఉండడం వల్ల జ్వాలలు తిరిగి డ్రాగన్ మీద పడి సగం కాలిపోతుంది. వెంటనే ఎలోడి తనకి జరిగిన విషయం అంతా చెప్పి ఆ డ్రాగన్కి జరిగిందంతా చెప్పి తన దగ్గర ఉన్న ఆ మెరుస్తున్న నత్తలను ఆ డ్రాగన్ యొక్క దెబ్బల పైన పడుతుంది. తర్వాత ఆ డ్రాగన్ కోలుకుంటుంది. అక్కడి నుంచి ఎలోడి బయటికి వెళ్ళి అక్కడ రాజ్యానికి వెళ్తుంది. అక్కడ మరొక వివాహం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఆ డ్రాగన్ అక్కడ పిలుస్తుంది. ఇంకా అక్కడికి వచ్చిన ఆ డ్రాగన్ ఆ కుటుంబం మొత్తం మీద పగ తీర్చుకున్న రాజ్యాన్ని మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఎలోడి తన చెల్లి తన అమ్మ పడవ ఎక్కి అక్కడి నుంచి వాళ్ళ రాజ్యానికి బయలుదేరుతారు. వాళ్ళతో పాటు ఆ డ్రాగన్ కూడా ఆ రాజ్యానికి వెళ్తుంది.